మహిళా రిజర్వేషన్ల చారిత్రాత్మక ఘట్టంలో తాముండడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా తెలిపారు మంత్రి అనిత. ఈ బిల్లులను అడ్డుకునేవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారంటున్న అనితతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. దేశం మొత్తం కూడా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల బిల్ పైన చర్చ జరుగుతుంది. ఒకవైపు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు, ఇంకోవైపు పునర్విభజనకు సంబంధించినటువంటి బిల్లు. సో ఈ నేపథ్యంలో ఎన్నో రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇప్పుడు పార్లమెంట్ వైపే అందరి చూపు. ఎలా అనిపిస్తుంది మేడం, మీరు అంటే రిజర్వేషన్లు లేని పరిస్థితుల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. ఈరోజు మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చేందుకు అధికారికంగా చట్టం కాబోతుంది, అది వచ్చే ఎన్నికల నుంచి. యాక్చువల్గా ఇలాంటి ఒక అపూర్వమైన ఘటనకి మేమందరం కూడా బాధ్యత వహించడం అన్నది మా పూర్వజన్మ సుకృతం అండి. దీనికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఎస్పెషల్లీ కంపల్సరీగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి కూడా, ఎస్పెషల్లీ మోడీ గారికి అయితే మేము జీవితాంతం మహిళలందరూ కూడా రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈరోజు నాలాంటి ఆడపిల్లలు ఎంతోమంది, మహిళలు ఎంతోమంది చట్టసభల్లోకి రావాలన్న ఆలోచన, వాళ్ళ గల్లం ఇప్పాలన్న ఆలోచన, వాళ్ళ హక్కుల గురించి పోరాటం చేయాలన్న ఆలోచన, అదేవిధంగా వాళ్ళ సాధికారత గురించి వాళ్ళే పోరాటం చేయాలన్న ఆలోచన, వాళ్ళ చట్టాలు వాళ్ళే తయారు చేయాలన్న ఒక ఆలోచన. ఇలాంటి ఆలోచనకి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ లాంటి అనేకమైన పార్టీలు స్థానం కల్పించినాయి, కానీ వాళ్ళకి అధికారికంగా ఒక 33% ఇవి మీవే సీట్లు, ఈ మీ సీట్లోకి ఇంకొకరు రారు, ఈ సీట్లలో మీరు కూర్చొని మీ సాధికారత గురించి కానీ దేశం గురించి కానీ చట్టాలు తయారు చేసే ఒక మంచి అవకాశం మేము ఇస్తున్నామని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారికి కూడా మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. దాన్ని కూడా మేము అదృష్టం కింద భావిస్తున్నాం. అంటే నిజంగా మీరు చెప్పినట్టు ఒకప్పుడు మహిళలు ఎన్నికల్లో నిలబడాలంటే పార్టీలు దయతలచాల్సినటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు రిజర్వేషన్ పక్కాగా ఉండబోతుంది. ఎలా ఉంటుంది కాదండి, కుటుంబం కూడా దయతలచాలి, సొసైటీ దయతలచాలి, పార్టీ దయతలచాలి. అంటే అందరూ ఓకే అన్న తర్వాతనే ఆడది బయటకు రాగలరు. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు ఎత్తుక్కుంటున్నారు, ఎస్ లేడీస్ ఉన్నారు, వస్తారు, రిజర్వేషన్ బిల్ వస్తుంది అని. సో ఇట్స్ నిజంగా చాలా మంచి సూచన అండి. ఎందుకంటే ఇది ఒకటే కాదండి, ఈరోజు ఉమెన్ సెంట్రిక్ రాజకీయం అన్నది గౌరవ మన నందమూరి తారక రామారావు గారు జెండర్ ఈక్వాలిటీ దగ్గర నుంచి 86 నుంచి జెండర్ ఈక్వాలిటీకి ఆయన నాంది పలికారు. ఆ రోజు ఆస్తిలో వాటా హక్కు దగ్గర నుంచి, పద్మావతి యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్ కట్టించి ఆ రోజు ఉమెన్ ఎడ్యుకేషన్ ఎంపవర్ చేయడం దగ్గర నుంచి, అదేవిధంగా డ్వాక్రా మహిళలకి చంద్రబాబు నాయుడు గారు పెట్టి వాళ్ళ కాళ్ళ మీద నిలబడే పరిస్థితి తీసుకొచ్చిన దగ్గర నుంచి, ఈ రోజు మా స్త్రీ శక్తి ఫ్రీ బస్ దగ్గర నుంచి, ఇవన్నీ కూడా మనం క్రానలాజికల్గా చూసుకుంటే మహిళా శక్తిని పెంపొందించడంలో ఆ రోజు నాంది పలికి. అట్ ద సేమ్ టైం ఈ రోజు వాళ్ళకి చట్టసభల్లో కూడా వాడు అడుగు పెట్టేదానికి ఒక అపూర్వమైన ఘట్టం, ఒక అపూర్వమైన అవకాశం కింద భావించాలి. అక్కడికి వచ్చిన మహిళలే కాదండి సాధికారత సాధించేది, ఎంతోమంది 2 లక్షల ఓటర్లకి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ వాళ్ళందరూ కూడా చట్టాలు తయారు చేసి ఒక మంచి అవకాశాన్ని వాళ్ళు పొందబోతున్నందుకు కూడా మేమందరం కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. జాతీయ స్థాయిలో ఒక చర్చ కూడా జరుగుతుంది మేడం. మహిళలకు రిజర్వేషన్లు పెరగడంతో పాటు ఈ డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి సౌత్ రాష్ట్రాలకు ప్రత్యేకంగా నష్టం జరుగుతుంది. ఎందుకు నష్టం జరుగుతుంది? జనాభా ప్రాతిపదికన సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని చేస్తున్నారు. అటువంటిప్పుడు వీళ్ళు అంటే ఒక మంచి బిల్లు వచ్చేటప్పుడు సహృదయంతో ఆహ్వానించడం మానేసి దీన్ని అడ్డం పెట్టి, విభజన బిల్లుని అడ్డం పెట్టుకుని మహిళా బిల్లుని అడ్డుకోవడం అనేది నిజంగా చాలా పొరపాటు. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చరిత్రహీనులు అవుతారు తప్పించి అంతకుమించి వేరేదేమీ లేదు. మొదటి నుంచి అంటే ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నటువంటి మహిళలు రాజకీయాల్లోకి రావంటే ఇంట్లో ఒప్పుకోవాలి, ఆ తర్వాత సమాజం ఒప్పుకోవాలి, ఆ తర్వాత పార్టీలు కూడా టికెట్లు ఇచ్చేందుకు ముందుకు రావాలి. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మహిళలకు 33% రిజర్వేషన్ అనేటువంటివి చట్టం రూపంలో వస్తే మహిళలందరికీ కూడా మేలు జరగబోతుందని చెప్పి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.